6TV నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాస పాలసీ మేరకు అండగా ఉంటామన్నారు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. కొత్తగూడెం ఏసీబీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులో 8 లక్షల రివార్డు ఉన్న సౌత్ బస్తర్ డీవీసీ సభ్యుడు నరోటి మనీష్ అలియాస్ లోకేష్ అలియాస్ ఆకాష్ అలియాస్ దేవ్ గౌడ్ ఉన్నారు. లొంగుబాటు అనంతరం 4 లక్షల రూపాయల రివార్డు కలిగినటువంటి ఇద్దరు మావోయిస్టులకు చెక్కులను ఎస్పీ పంపిణీ చేశారు. ప్రస్తుతం మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పునరావాస పాలసీ నచ్చి వీరందరూ లొంగిపోయినట్లు ఎస్పీ వివరించారు. రైట్, ఇక మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాస పాలసీ వర్తిస్తుందని ఎస్పీ ప్రకటించడంతో పలు మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, రైట్, ఇక మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాస పాలసీ మేరకు అండగా ఉంటామన్నారు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. దీంతో పలువురు మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, పునరావాస పాలసీ అంటే ఏమేమి ఉంటాయి ఆ పాలసీలో? హలో సువర్ణ, భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట ఈ రోజు 19 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. లొంగిపోయిన మావోయిస్టులు 8 మందికి లక్షల రూపాయలు రివార్డు అయితే ఉన్నాయి. అగ్రికల్చర్ సీఎం టీ సౌత్ బస్తర్ టీఏజీ సభ్యుడు నరోటి మహేష్ అలియాస్ లోకేష్ అలియాస్ ఆకాష్ దేవ్గౌడ్ మరి కొంతమంది ఉన్నారు. అయితే ఇళ్లలో 4 లక్షల రూపాయల రివార్డు కలిగినటువంటి టీపీ బెటాలియన్ సభ్యుడు మమిడి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాపూర్ చెందినటువంటి వ్యక్తి, మరో వ్యక్తి 4 లక్షల రూపాయల రివార్డు కలిగిన వ్యక్తి, మొత్తం మీద 19 మంది అయితే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుటైతే లొంగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు మావోయిస్టులకి చెక్కులు అయితే పంపిణీ చేశారు. అయితే జనజీవన స్రవంతిలో మిగతా మావోయిస్టులు కలవాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఇరువురు భార్యాభర్తలు. ఇది ప్రస్తుతం మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పునరావాస పాలసీ ఇచ్చి వీరందరినీ లొంగిపోవడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రివార్డు ఉందో వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వారికి పునరావాస కేంద్రాలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తారని చెబుతున్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి కూడా రోహిత్ రాజ్ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మావోయిస్టుల కోరికలు లేని దెబ్బ అయితే తగ్గుతున్న పరిస్థితి. కేంద్ర బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు బీజాపూర్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కుమ్ములు నిర్వహిస్తూ మావోయిస్టులకి ఎన్కౌంటర్ లో కూడా మృతి చెందిన సంఘటన అయితే చూస్తున్నాం. మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఈ రోజు 19 మంది అయితే ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. వీళ్ళకి పునరావాస కేంద్రంలో కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలతో పాటు జనజీవన స్రవంతిలో ఇల్లు కేటాయించడం పాటు సరైన మౌలిక సదుపాయాలు కూడా అందిస్తామని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కూడా ఈ సందర్భంగా రోహిత్ రాజు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది మావోయిస్టులు కూడా జనసేన స్రవంతిలో కలిసే అవకాశం కూడా తెలుస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అయ్యప్ప.